సింహం న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఉసుల్రియా మామా ఉసుల్రియా మామా రెడీ సౌండ్. ఓ కుట్ట కుట్ట కోరిక నువ్వే, కుట్ట అవకాయ నువ్వే, కుట్ట పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. హౌసింగ్ ప్రాజెక్ట్ కొరకు వారు అడ్వాన్స్ ఇచ్చారు. సార్ చెప్పినట్లు ఏ టైప్ ఆఫ్ హౌస్ కావాలంటే హౌస్ కట్టిస్తారంట. 80% లోన్ ఫెసిలిటీ కూడా. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రండి, పట్టు చీర గిఫ్ట్గా పట్టుకెళ్ళండి. కస్టమర్ మేళా మొదలవబోతోంది. ఆల్రెడీ మొదలైంది 18వ తారీఖు నుంచి. కొంతమంది వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు 10 మందికి చెబుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి సజెషన్స్ ఇస్తున్నారు. దాన్ని మేము పాటిస్తున్నాము. వీటన్నిటిని మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మీ సత్యం గ్రూప్ సత్యం. కలిసిన వారికి రిటర్న్ గిఫ్ట్స్ రూపంలో పట్టు చీరలు కూడా అందిస్తున్నారు. సత్యం వావ్, పట్టు చీర అంటే బయట ఒక గెస్ట్ రూమ్ కట్టిస్తాను. 5 రోజులు నాన్ స్టాప్ గా పక్కింటి వాళ్ళకి అవపడకుండా గొడవ వేసుకోండి. బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ ఇదే విధంగా. ఓహో, సౌండ్ ప్రూఫ్ కూడా ఉంటాయి. అంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరి ప్లాట్ సౌండ్ ప్రూఫ్. ఓహో, సౌండ్ ప్రూఫ్. బాబా. సో ఎక్కడ
పెళ్ళం ప్రేమ పొందాలంటేనంట మంచి ప్లాట్ కూడా కొనివ్వాలంట. ఏమండి నేను ఇప్పుడే చూసాను హైవే డ్రీమ్ హౌసెస్ లో ఫ్లాట్ ఉందంట. ఫ్లాట్ కొంటేనంట సూపర్ పెళ్ళం మనసు ఇచ్చేస్తుందంటే ప్రేమగా చూసుకుంటుంది. ఏ పెళ్ళం? ఆ తర్వాత నుంచి పెళ్ళం ఎక్కడ కొట్టినా వచ్చి ప్లాట్ లో పడుతుంటాం. ఇక్కడ లేదండి మనం అక్కడే ఫ్లాట్ తీసుకుందామండి. తీసుకుందాంలే, ఫస్ట్ తీసుకుందాము. అలాగే వ్యూ బాగుంటుందంట. అలాగే హైవే ఈయనేనా సత్యం గారు? ఆయనేనండి. ముట్టుకోకు, నా ఎదురుకుండా పరాయి మగవాళ్ళు ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను. అంతే తాకు అంతే. అదే మళ్ళీ అక్కడ చూడు మేడం గారు అక్కడ ఉన్నారు. సార్ అయితే మేము వచ్చేస్తాము. మా మొగుడు పిల్లలకి ఒక ఫ్లాట్ కావాలి. ఖచ్చితంగా 4 బెడ్రూమ్లు కట్టిస్తా. 4 బెడ్రూమ్లు? వావ్. 4 బాత్రూమ్లు కూడా ఉన్నాయా? ఒక రోజు కింద కొట్టుకోండి, మరుసటి రోజు పైన కొట్టుకోండి, మళ్ళా మరుసటి రోజు కిందకి రండి, వారం 4 రోజులు కంటిన్యూగా అంటే ఇక్కడ డెవలప్మెంట్స్ చూసేదానికోసంగా మామూలుగా ఒక ఈవెంట్ పెడతారు, మళ్ళీ 4-5 నెలల తర్వాత పెడతారు. కంటిన్యూగా పెట్టడం కారణం ఏంటంటే ఇది NS16కి ఆనుకొని ఉంది. జలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల గూడూరులోనే టాప్ లేఅవుట్ అవుతుంది. ఎందుకంటే ఇరుగు రోడ్లలో లేఅవుట్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 15 అడుగులు 20 అడుగుల రోడ్లు గూడూరులో ఉన్నాయి. కానీ ఇంత లేఅవుట్ ఇంత దగ్గరగా అన్ని ఫెసిలిటీస్ ఉండి లేఅవుట్ చెక్కాలంటే నాకు 15 సంవత్సరాలు పెట్టింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరినీ పిలిపించి చూపిస్తే మీరు ఒక నిర్ణయానికి వస్తారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం రేణుగుంట కరెక్ట్గా 1 అవర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. తిరుపతికి ఇప్పుడు మంచి ఎక్స్ప్రెస్ సాగరమాల రోడ్లు వస్తున్నాయి. 1.25 గంటలు వెళ్ళిపోవచ్చు. అలాగే మన నెల్లూరు కరెక్ట్గా 1/2 అవర్లో వెళ్ళిపోవచ్చు. గూడూరు కరెక్ట్గా ఆర్టీసీ బస్ స్టాండ్ 1 కిలోమీటర్లో ఉంది. మనకి కృష్ణపట్నం పోర్ట్ ఉంది. మనకి శ్రీహరికోట షార్ సెంటర్ చాలా దగ్గర ఉంది. మన నాయుడుపేట చర్చలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం సుమారు చాలా పెద్ద లేఅవుట్ అవుతుంది. దీనికి మా కస్టమర్లు, మా మిత్రులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ మీ సత్యంజీ గ్రూప్ సత్యంజీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ఉంటాయి. భోజనాలు అయిన తర్వాత కూడా కంటిన్యూగా ఉంటాయి. ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు అక్కడ వీళ్ళతోటి ఫోటో షూట్ ఉంటుంది. గుంపులుగా కాకుండా కొంతమంది వస్తే కొంతమంది అయిపోయిన తర్వాత మీరు వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీస్తాము. మళ్ళీ ఫోటో తీసుకోలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము పబ్లిసిటీ ఆ విధంగా చేశాం కాబట్టి దయచేసి గుంపులుగా రాకుండా కొద్దిమంది వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేయండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా జరుగుతాయని తెలియజేస్తూ మీ సత్యం, మీ గ్రూప్ సత్యంజీ. థ్యాంక్ యూ సో. ఒక 4 ఫ్లాట్లు జయకుమార్ గారు అని నారాయణ గారి తాలూకా 40-41 వాళ్ళ తాలూకా బుక్ చేసుకున్నారు. ఒక్కసారి గట్టిగా ఫొటోస్ గట్టిగా తీయండి ప్లీజ్. ఫొటోస్ గట్టిగా తీయండి, చప్పట్లు గట్టిగా కొట్టండి. తెలంగాణ వంటి ప్రాంతాలలో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుగా ప్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుందండి. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి సార్. సుబ్రహ్మణ్యం గారు, కోటీశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి సార్. అలాగే సత్యం జీ గారి అబ్బాయి ఈశ్వర్ కూడా కాసేపట్లో వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీ అందరినీ కడుపుంబా నవ్వించడానికి, తమ స్కిట్స్ తో ఆకట్టుకోవడానికి జబర్దస్త్ టీం కూడా సిద్ధంగా ఉన్నారు. సత్యం జీ హైవే డ్రీమ్ హౌసెస్ ప్లాట్స్ కి సంబంధించిన వివరాలు మా మార్కెటింగ్ మిత్రులు మీకు వివరిస్తారు. అలాగే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సార్. తమిళ్ కూడా ఓకే సార్, వీ విల్ అండర్స్టాండ్. మా దీపిక ట్రాన్స్లేట్ చేస్తుంది సార్, మన అమ్మాయి. నేను ట్రాన్స్లేట్ చేస్తాను, తమిళ్లో మాట్లాడండి. మన దీపిక మన ఇంటమ్మాయి. చెన్నై చంద్రమ మనసే చేజారి నెల్లూరులో వచ్చి పడింది. ఇంకా నెల్లూరు ప్రతివారం వస్తుంది. ఎందుకు వస్తుందో అడగండి ఒకసారి. అమ్మాయి మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను, మీ ప్రేమని చూడడానికి. ఇంకా నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు, మన ఆడపడుచులు వండి పెడతారు. చేపల పులుసు. అడిగేసింది చేపల పులుసు. చెప్పమ్మా.
మన దీపిక మనసు చాలా గొప్పది, మైక్ కూడా ఇచ్చేస్తుంది మాటలు కూడా. మైక్ ఏంటి, నా ప్రాణం ఇస్తాను. ఆ ఒక్క మాటతో కొట్టండయ్యా. వద్దు, దాంట్లో చాలా పని ఉంది. మీ సీరియల్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు. బ్రహ్మముడితో వీళ్ళందరి మనసుని అలా కట్టేస్తున్నారు మీరు. చెన్నై అన్న డెవలపర్స్ వారి ఇల్లు, అన్నయ్య బిల్డర్స్. నెల్లూరులో నేనట్లో వాళ్ళు చెన్నైలో కూడా చాలా వెంచర్లు వేశారు. నిన్ననే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, చాలా వెంచర్లు వేశారు. ఈ లేఅవుట్ మా కిరణ్ ద్వారా వాళ్ళు వచ్చారు, ఆల్రెడీ మొన్న బేస్తవారం రోజు చూసిపోయారు. నిన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళు ఇల్లు కట్టేదానికి ముందుకు వస్తున్నారు. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ డాక్యుమెంట్స్ అన్ని అడుగుతున్నారు. అవన్నీ ఇచ్చిన తర్వాత టర్మ్స్ కుదిరితే వాళ్ళు హౌస్ కట్టి 80% లోనే వాళ్ళే ఇప్పిస్తారు. కేవలం 20% పేమెంట్ ఇస్తే చాలు. ఓకే. సత్యంజీ గారు, నారాయణన్ గారు, వీరిద్దరూ మంచి కలయిక. ఈయన ఆలోచనలే మా నారాయణన్ గారి యొక్క ఆలోచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వెంచర్ కూడా ఇంకా సక్సెస్ కావాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా గోపాలరత్నం గారు, మన కిరణ్ గారు కూడా మార్కెటింగ్ చేసేందుకు కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్.